అయితే సంఘాల విద్యార్థులే కాదు, సంఘాలకు బయటగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ లక్షల మంది విద్యార్థులు కన్విన్స్ కావాలి. మన పట్ల వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి. మొట్టమొదట నాయకుడు అనేవాడి నమ్మకం కలిగించకపోతే మన వెంట ఎవడు రాడు. ఆ నాయకుడికి నమ్మకం లేకపోతే మనం వాళ్ళని ఉద్యమంలోకి తీసుకురాలి. నమ్మకం కలిగించి తర్వాత మీకు అంబేద్కర్ అంటే ఇందులో కొద్ది మందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. నేను విషయం చెప్తాను. సమీకరించు, బోధించు, పోరాడు, మూడే విషయాలు. ఆయన జీవితంలో ఆయన కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. సమీకరించిన తర్వాత ఏం చేయాలి? బోధించాలి. ఏం బోధించాలి? చాలా మంది అనుకుంటున్నారు తెలంగాణకి ఎంత వివక్ష జరిగిందో చాలా ప్రచారం అయిపోయింది అనుకుంటున్నారు, కానీ చాలా తప్పు. ఎవరికి తెలియదు. ఓట్లు వేసుకొని ఎమ్మెల్యే అయిన నాయకులకే తెలియదు అంటే మీరు పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. ఎంత ఉద్యోగిత ఉండాలి, ఎంత రావాలి. ఇప్పుడు ఆయన మాట్లాడిపోయాడు 1,70,000 ఉద్యోగాలు రావాలి జీవో 16 ప్రకారం అని చెప్పాడు. అది ఎంత వాస్తవమో మీరు చెప్పాలి. నాకు తెలిసిన నేను ఆ జీవో చదివాను, దాన్ని ట్రాన్స్లేట్ చేసి కరపత్రం వేశాం మేము 97లో. 58,933 ఉద్యోగాలు ఆ జీవోలో ఉన్నటువంటి చెప్తున్నాను. 25 వరకు దాని లెక్క. ఆ తర్వాత ఇవాటి వరకు ఎన్ని ఉద్యోగాలు నష్టపోయినా 16 లక్షల ఉద్యోగాలు ఉండే ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు వచ్చి 11 లక్షలు చేశాడు, రాజశేఖర రెడ్డి వచ్చి 9 లక్షలు చేశాడు. ఇప్పుడున్న 9 లక్షల్లో మన వాట ఎంత? అసలు పెద్ద మధ్య ఒప్పందం ప్రకారం 40% మనకు రావాలంటే 6 లక్షలు మనకు రావాలి. 6 లక్షలు మనకు రాకుండా 1,70,000 ఉద్యోగాలు మాత్రమే మనకిచ్చి 3,80,000 ఉద్యోగాలు వాళ్ళు కొట్టుకుపోయారు. ఈ చరిత్ర